దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రసంగ వీడియో మార్ఫింగ్ కేసులో నిందితుడిని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దృశ్యాలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పశ్చిమ గోదావరి జిల్లా వైకాపా ప్రధాన కార్యదర్శి కత్తుల రవిని అదుపులోకి తీసుకుని విచారించారు. చింతమనేని ప్రసంగంలో 30 సెకన్ల వ్యాఖ్యల ప్రచారంతో ఆందోళనలు చెలరేగాయన్న ఎస్పీ రవిప్రకాష్ ఇలాంటి వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కులాలను కించపరిచినట్లు చింతమనేని ప్రసంగాన్ని ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంతో ఆందోళనలు చెలరేగాయి. దీనిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. రవికుమార్ అనే అతను ఫేస్బుక్ అకౌంట్ నుంచి మిగతా మాధ్యమాలకు వెళ్ళినట్టు మేము గుర్తించడం జరిగింది. అతను కూడా మేము ఇమీడియట్గా కన్సర్న్ SHO 3 టౌన్ ఐలూరు అతన్ని సెక్యూర్ చేసి అతని దగ్గర ఎక్కడైతే అప్లోడ్ చేశాడో సెల్ ఫోన్ అతని దగ్గర నుంచి సీజ్ చేసి అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. దాంట్లో కంటెంట్ కూడా అలానే ఉంది. అలానే వాట్సాప్లో కూడా దీన్ని తిరిగి వైరల్ చేసిన ఎవిడెన్సెస్ కూడా అలానే ఉన్నాయి. దాన్ని బట్టి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేయడం జరిగింది.